Next award goes to Surya Garu. ఎంకరేజ్ చేయడం అంటే దిస్ జనరేషన్లో ఇది చాలా గొప్పతనం అండ్ వండర్ఫుల్ ఎడిషన్స్ చాలా ఎనర్జెటిక్గా కూడా కొన్ని చాలా మంది నెక్స్ట్ అవార్డ్ గోస్ టు జోషి మధుసూదన శర్మ గారు బెస్ట్ పోయిటరీ రైటర్ అవార్డు. వాళ్ళని కూడా ఎంత ఎంకరేజ్ చేస్తారంటే ఇట్ ఈస్ వండర్ఫుల్ స్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ చెప్తాను. ఫ్యూచర్లో ఇంకా చాలా మంది చేయాలని కిరణ్ వాళ్ళకి బాగా ఎంకరేజ్మెంట్గా అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా అరుదుగా ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడం లేకపోతే సో ఎన్నో మూవీస్ లో మనల్ని మెప్పించి తనదైనటువంటి నటనతో అబ్బురపరిచినటువంటి సూర్య గారు ఇచ్చేసారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఎస్పెషల్లీ ఈ ద్వారా మా ద్వారా కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ V5 మమ్మల్ని అందరినీ కవర్ చేసినందుకు నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్తున్నాను. అండ్ ప్రతి అది ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ కూడా అది కవర్ చేసి మీరు ప్రోగ్రామ్ని బాగా కవర్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ V5 ఆల్సో ఫ్రమ్ నెక్స్ట్ మాస్టర్ అండ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ. తెలుసుకుందాము. మరి ఇలాంటి అవకాశం వచ్చినందుకు తను ఎలా ఫీల్ అవుతుంది మేడం? ఎలా చాలా హ్యాపీగా ఉందండి. శిరీష రెడ్డి మెగా ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్. ఇది థర్డ్ ప్రోగ్రామ్ అంటే ఇలా అప్కమింగ్ హీరోస్ ఇలా మూవీ కానీ డ్యాన్స్ సింగింగ్ అన్ని రంగాల్లో అందరికీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ అవార్డ్ ఫంక్షన్ అనేది మెగా ఎంటర్ప్రైజెస్ దాంట్లో జరుగుతుంది. సో ఇది మూడోసారి నెక్స్ట్ అవార్డ్ గోస్ టు సూర్య గారు. నన్ను గెస్ట్గా పిలుస్తున్నారు. వెరీ హ్యాపీ. ఒక లేడీ అయితే సమాజంలో కష్టపడుతున్న వాళ్ళందరినీ పైకి తీసుకురావాలి, వాళ్ళకి ఒక నేమ్ కావాలని చెప్పి నాకు కష్టపడి ఒక లేడీ ఈవెంట్స్ చేస్తున్నాను. ఇలా మంచి మంచి కార్యక్రమాలు ఎంటర్ప్రైజెస్లో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే నేను చెప్పిన ప్రతిదానికి మా V5 వచ్చి మెంబరే V5 ఎప్పుడు V5 వచ్చి సపోర్ట్ చేస్తుంది. కూడా సపోర్ట్ చేస్తున్న V5 అందరికీ కూడా జిలియర్ మెజిషియన్ వంశీ గారు. సో నంది అవార్డు మనకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. సార్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా చేసింది అమ్మాయి మేడం శిరీష రెడ్డి గారు. అంటే ఒక వ్యక్తిని ఒక ఆర్టిస్ట్ కానీ ఒక టెక్నీషియన్ కానీ ఒక డాన్స్ మాస్టర్ పిలిచి వాళ్ళకి అవార్డు ఇవ్వడం అంటే తీసుకోవడంలో ఎంతో సంతోషించదగ్గ విషయం. అంటే ఎంతో కష్టపడి పనిచేసిన తర్వాత దానికి గుర్తించి ఒక అవార్డు ఇవ్వడం అనేది వస్తే ఎంతమంది సంతోషం. ఏ అమ్మాయి అక్కడ వారు ఇక్కడ ఉన్నారన్న సినిమాలో బెస్ట్ సింగర్ మంచి సాంగ్ పాడింది, బెస్ట్ సింగర్గా అవార్డు అమ్మాయి ప్రతిష్ట. ఇట్లా ఎంతో చాలామంది నేనైతే చాలా సంతోషపడుతున్నాను. ఫిలిం ఛాంబర్ చైర్మన్ అంటే వారికి దానికి ఈ ప్రోగ్రామ్ ప్రకాష్ గౌడ్ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మా వైస్ చైర్మన్ మీరు మేము ఇక్కడికి వచ్చి చూసినట్టు దాదాపు 200 మంది ఉన్నట్టున్నారు. అందరికీ అవార్డు ఉందంటే అవార్డు తర్వాత రకరకాల అవార్డ్స్ అన్నీ ఇచ్చారు. చాలా గ్రేట్. అంటే శ్రమ కూర్చి కష్టపడి ఒక లేడీ ఈ అవార్డ్స్ ఇచ్చిందంటే ఏదో మూడో సంవత్సరం చాలా గ్రేట్. ఇలాంటి
వాటి వల్ల ఇంకేంటంటే ఇంకా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. మేము కూడా మంచిగా చేస్తే ఇంకా బాగా చేస్తే మాకు కూడా అవార్డు వస్తుంది అది ఉంటుంది. నేను కూడా ఇప్పుడు నంది అవార్డు చేస్తున్నాను దుబాయ్లో. సౌత్ ఇండియా అంటే ఇప్పుడు అంటే కర్ణాటక, తమిళ, మలయాళం, మనం సౌత్ ఇండియాలో 9th జూన్ చేస్తున్నాం. మొన్ననే రీసెంట్లీ లాస్ట్ వీక్ దుబాయ్ వెళ్ళి నేను సుమన్ గారు చాలామంది వెళ్ళి అక్కడ గోచర్ ఓపెన్ చేసి వచ్చారు. ఇందులో నుండి కూడా కొంతమంది దుబాయ్ తీసుకెళ్తారు. మా సింగర్ కూడా తీసుకెళ్ళి చాలామంది ప్రకాష్ చాలామంది దుబాయ్ మనతో పాటు సౌత్ ఇండియా వస్తుంది. అక్కడ నుండి మనకు మమ్మూటి, సూర్య, తమిళ్, శివరాజ్ కుమార్, యష్, మన వాళ్ళు వీళ్ళందరినీ కలిపి 8th జూన్ చేస్తున్నాం. మీరు కూడా V5 మీరు కూడా ఇట్లాంటివి చేయడం అనేది చాలా అంటే తక్కువ మంది చేస్తారు. దీనికి రిస్క్ ఎక్కువ ఉంటుంది, కానీ ఆ రిస్క్లో ఆనందం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ మేడం చాలా బాగా చేసింది. మేడం ప్రకాష్ అండ్ భాస్కర్ ఫుల్ కోఆర్డినేటర్ వారు వీళ్ళందరూ కలిసి చేశారు. నేనేంటంటే ఈరోజు గామా అవార్డ్స్ నేను దుబాయ్ చాలామంది ఆర్టిస్టులు వెళ్ళారు, నేను కూడా వెళ్ళాల్సింది. కానీ మా ప్రకాష్ వచ్చి వద్దన్న ఖచ్చితంగా ఉండాలి. మా మెంబర్ అయిన ఆయన కూడా ప్రొడ్యూసర్ ఒక సినిమా కంపెనీ, వారు వెళ్ళొద్దంటే నేను ఉన్నందుకు చాలా హ్యాపీ అయింది. చాలా బాగా చేశారు. ఈ ఫ్యూచర్లో కూడా మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ఎలాంటి సహకారం కావాలని చేశారు. ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు ఒక అమ్మాయి మా ఛాంబర్లో యాంకర్ పనిచేసిన అమ్మాయి మిస్ గ్లోబల్ ఇండియా కిరీటం వచ్చిన అమ్మాయి ప్రెస్ మీట్లో రేపు పెడుతున్నాను. అమ్మాయి మా దగ్గర యాంకర్గా పనిచేసిన అమ్మాయి అనుశ్రీ రెడ్డి. ఇంకా దీని ద్వారా మా ఛాంబర్ ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఈ ఫ్యూచర్లో కూడా బాగా చేయాలనుకుంటున్నాను. డెఫినెట్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో మంచి అవార్డులు ఇస్తూ అందరినీ ప్రోత్సహించడానికి ఇండస్ట్రీ కోసం నేను ఫుల్ సపోర్ట్. ఎలా అనిపిస్తున్నారు అంటే మీరు అవార్డు తీసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవార్డు ఇచ్చినందుకు నాకు శిరీష రెడ్డి గారికి మెగా నన్ను రిఫర్ చేసినందుకు TFCC చైర్మన్ రామకృష్ణ గౌడ్ గారికి చాలా థ్యాంక్స్. చాలా చిన్న మాట. నేను ఇప్పుడే అప్కమింగ్ చిన్న ఫిలిం ఛాంబర్ నుంచి అయితే ఈవెంట్స్ నుంచి అయితే నా ఫస్ట్ అవార్డు. చాలా మాట్లాడుతున్నాను. ఓం శక్తి దుర్గమ్మ, ఓం శక్తి దుర్గమ్మ, మణిదీప కాంతివే దుర్గమ్మ, మణిదీప కాంతివే దుర్గమ్మ, అష్టాదశ శక్తితో ఆనందం పాలించే ఆది శక్తివే నీవు. ఓం శక్తి దుర్గమ్మ, ఓం శక్తి అక్క స్టార్ట్ అక్క. సీరియల్ ఆర్టిస్ట్ ఉన్న మనతో శశి గారు వారి మాటలు అడిగి తెలుసుకున్నాము ఎలా అనిపిస్తుంది అనేసి. సార్ అవార్డు తీసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. మెగా ఎంటర్ప్రైజెస్ శిరీష రెడ్డి గారు ఈ ఈవెంట్ చాలా బాగా చేశారు, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అలాగే ఆవిడ ఆదోని కర్నూలు జిల్లా అనే గ్రామం నుంచి ఆవిడ ఇక్కడ వచ్చి ఇలాంటి ఈవెంట్స్ చేయడం చాలా గర్వకారణం. అలాగే ఎంతోమంది ఆదరాభిమానాలు తను తెచ్చుకున్నారు. ఫస్ట్ ఈవెంట్ చాలా బాగా చేశారు, సెకండ్ ఈవెంట్ ఇంకా బాగా చేశారు, థర్డ్ ఈవెంట్కి అయితే అసలు కూర్చోడం కూడా ప్లేస్ లేదండి, అంత ఆడిటోరియం అంతగా నిండిపోయింది. ఇలాగే ఈవెంట్స్ తను చాలా బాగా చేయాలి, ఇంకా ఎన్నో చేయాలని మర్చిపోతే కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ శిరీష. సీరియల్ నుంచి వచ్చాము. ఫస్ట్ శిరీష గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకు అంటే ఒక లేడీ అయ్యింది, ఇది థర్డ్ ఈవెంట్ తను కంప్లీట్ చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి, ప్రతి టెక్నీషియన్స్కి పేరున తన అవార్డ్స్ అందించడం అనేది జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అలాగే ప్రతి ఇంకా ఎన్నో ఈవెంట్స్ చేయాలని ప్రతి ఒక్కరికి ఈవెంట్స్లో అవార్డ్స్ అందజేయాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.